ఓం నమో వెంకటేశాయ. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సమితి ఆధ్వర్యంలో శ్రీమతి వేముల ఉమారాణి నిర్వహణలో వేద పండితులు జగిత్యాల శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానం అనువంశిక అర్చకులు నంబి వేణుగోపాలాచార్య మంగళ శాసనములతో తెలంగాణలోనే మొట్టమొదటిసారిగా జగిత్యాల జిల్లా కేంద్రంలో 21 అడుగుల కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామివారి 3D సైకత శిల్ప ప్రదర్శన ప్రారంభమైంది. స్వామివారి ప్రదర్శనను వేదోక్తంగా నంబి వేణుగోపాలాచార్య ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఈ ప్రారంభ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎల్ రమణతో పాటుగా పలువురు పట్టణ ప్రజలు పాల్గొని తిలకించారు. వచ్చే నెల 5 వరకు నెల రోజుల పాటు కలియుగ ఆరాధ్య దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి 21 అడుగుల 3D సైకత శిల్ప ప్రదర్శనను కరీంనగర్ రోడ్లోని జగిత్యాల ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఆవరణలో నిర్వహిస్తున్నారు. ఉదయం 9 గంటల నుండి రాత్రి 10:30 వరకు నిర్వహిస్తున్న స్వామివారి ప్రదర్శనను తిలకించి స్వామివారి ఆశీస్సులు పొందడానికి భక్తిపూర్వకంగా ఆహ్వానిస్తున్నామని కార్యక్రమం నిర్వాహకురాలు శ్రీమతి వేముల ఉమారాణి మరియు రాథోడ్ తదితరులు ఈ సందర్భంగా వివరించారు. భక్తి పరవశత, ఆధ్యాత్మిక అనుభూతిని ప్రతి ఒక్కరూ ప్రత్యక్షంగా అనుభవించాలని కుటుంబ సభ్యులతో మిత్రులతో కలిసి వచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య దర్శనంతో మనస్సుకు శాంతిని, జీవితానికి సానుకూల శక్తిని పొందాలని శ్రీమతి వేముల ఉమారాణి జగిత్యాల ప్రాంత ప్రజలను ఈ సందర్భంగా కోరారు. ఓం నమో వెంకటేశాయ. విగ్రహం అనేది ఉమా సనాతన సంస్థ ఉమారాణి గారు వారి యొక్క సహచరులతో కలిసి దాదాపు 34 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సొంత డబ్బులతో ఏర్పాటు చేయవలసిన గొప్ప విషయంగా భావిస్తూ ఈ ప్రాంతంలో ఉండే ఆధ్యాత్మిక భక్తులందరూ కూడా దూర ప్రాంతాలకు వెళ్ళాలన్నా సముద్ర తీర ప్రాంతంలో చేపట్టేటువంటి ఇటువంటి కార్యక్రమాన్ని మన పట్టణ రావడం అనేది విజయవాడ సంబంధించినటువంటి శిల్పి చారి గారు వచ్చి బాలాజీ గారు వచ్చేసి ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది దేవుడు పట్టినటువంటి భక్తులైనటువంటి దీన్ని ప్రాంతవాసులు ఇంట్లో దర్శించుకునే విధంగా మీరు మరింత తెలియజేస్తూ పెద్దలు చెప్పినట్టుగా భగవంతుని స్వరూపం అనేది ఎవరికి వారు ఊహించుకునేటువంటి ఎవరికి అర్థం కానంత చక్కదనం కలిగిన వాడు, ఆయన తేజస్సు కలిగిన వాడు. ఇలా ఉంటాడు పరమాత్మ అని ఈ ప్రాంతంలో అందరూ కూడా నేను అనుకొని నేను తెచ్చుకున్న వాళ్ళు కాదండి. ఆ భగవంతుడే తీసుకొచ్చి నా వెనుకుండి వాళ్ళే నడిపించారు.